ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండును గాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ బాగున్నారా? మరి మరొక నెలను దేవుడు తన కృప ద్వారా, తన యొక్క ప్రేమ ద్వారా మనకిచ్చిన ఈ 9 నెలలు బట్టి దేవుని స్తుతిద్దాము. మీకందరికీ తెలిసినటువంటి విషయం, మరి ఈ ప్రారంభ దినాల్లోనే ఈ నెల మరి మన దైవ సేవకులు స్టీవెన్ అయ్య గారిని ప్రభు పిలుచుకున్నారు. ప్రభు దగ్గర వారు వెళ్ళారు. మరి కుటుంబ ఓదార్పు కొరకు, పరిచర్యల కొరకు ప్రత్యేకంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? దేవుడు మనకిచ్చినటువంటి సమయం కొలది, జ్ఞానం కొలది, అవకాశముల కొలది దేవుని సన్నిధిలో మనం ఆయనకి సన్నిహితులుగా, ఆయన కృపకు పాత్రములుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో మనం సంపూర్ణ సాగిపోదుము గాక. ప్రార్థన చేసుకుందాము. తర్వాత లేఖన భాగం చదువుకున్నాము. వాక్యాన్ని ప్రభువారు తన వెనుకిడిలో దీవించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా విందాము. ఓకేనా? ప్రార్థన. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి, రక్షకుడా, మీకు వందనాలు. కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధి దయచేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. మొట్టమొదటిగా ఈ నెలలో ప్రభువా, ఈ వారంలో ముందు మా దాసుడు స్టీవెన్ గారు మీరు ఉండే ఉన్నారు. కానీ తండ్రి 4వ తారీఖు జరిగినటువంటి పరిస్థితులను బట్టి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డను పిలుచుకున్నారు. పిలుచుకెళ్ళిన పరిచర్యను, రక్త సంబంధులను, స్నేహితులను, సంఘమును నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ దయాత్మకమైన పిలుచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రయాణాలలో ఎప్పుడు ఎక్కడ తండ్రి దిగిపోవలసి వస్తుందో అది మీ చిత్తము గనక తండ్రి అంగీకరించడం మా తండ్రి, అది మాకు ధర్మం తండ్రి. నా ప్రభా, ఎప్పుడు ఎక్కడ పిలుస్తావో అది మీ యొక్క కృప, మీ యొక్క చిత్తం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోనండి. జన్మించక ముందు మేము ఎవరో మాకు తెలియదు, జన్మించిన తర్వాత కూడా కొద్ది కాలం మాకు తెలియదు. కానీ మేము ఎవరో తెలుసుకున్న తర్వాత మీరెవరో తెలియజేసినటువంటి కృపను బట్టి వందనాలు ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మా జీవిత కాలంలో మీ సన్నిధిని వెతికే భాగ్యం, ధన్యత ఈ ప్రయాణంలో ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్టి కృపేంద్ర మమ్మలను మీ ప్రేమ చేత స్థిరపరుస్తూ వస్తున్నందుకు, బలపరుస్తూ వస్తున్నందుకు, నడిపిస్తూ వస్తున్నందుకు వందనములయ్యా. మహిమగల మీ సన్నిధి యందు మేము సంపూర్ణంగా కొనసాగిపోయే ధన్యతను, బాధ్యతను, కృపను ప్రసాదించమని కోరుకుంటూ వస్తున్నాం. కృప చూపుటయ్యి మీది సహాయం చేయండి. చదవబోయే లేఖన భాగాన్ని మీరు దీవించి ప్రభువా మీరే మాతో నాతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకుని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్-ది-లార్డ్. వందనాలు నాన్న. లేఖన భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వాక్యం ఒకసారి చదువుకొని దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వాక్యం. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదని. ఎంత మంచి మాట! నిన్ను శాశ్వతమైనటువంటి విధంగా, శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణంగాను చేస్తానని చెప్తున్నారు. మనం చదివిన లేఖన భాగంలో మనకిచ్చేటువంటి ఆ గొప్ప ధన్యతను
కృపను రాస్తున్నప్పుడు నా హృదయం పులకించిపోయింది. చూడండి, బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడట, శాశ్వత శోభాతిశయంగా చేస్తాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేస్తానని చెప్తుంది. ఎందుకనంటే ఆయన శాశ్వతుడైన దేవుడు కాబట్టి ఇలా మాటలు మాట్లాడాడు. ఒక 100 సంవత్సరాల తర్వాత నేను ఈ పని చేస్తాను అని చెప్పగలిగిన వాడు లేదు. ఒక 1000 సంవత్సరాల తర్వాత నేను ఇలా ఉంటాను అనేది లేదు. ఎందుకంటే మానవుడికి ఇవ్వబడిన ఆయుష్కాలం చాలా తక్కువ. అందుకని తనకి ఇవ్వబడిన సుమారు ఉన్నటువంటి ఆయుష్కాలం వరకే కొన్ని వాగ్దానాలు చేయగలడు, పనులు చేయాలని ఆశించగలడు. అయితే ప్రణాళికను రచించవచ్చు దేవుడిచ్చిన జ్ఞానం చూ రాబో తరాలకు కొన్ని ప్రణాళికలను సిద్ధపరచవచ్చు. కానీ ఖచ్చితంగా నేను ఇలాగ నీకు చేస్తాను, ఇంతకాలం వరకు చేస్తాను అనే భవిష్యత్తును గురించి తెలిసినవాడు, ఎరిగినవాడు దేవుడు అక్కడ మాత్రమే. చాలామంది భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. దాని కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. పిచ్చి పనులండి, పిచ్చి ఆలోచన. వర్తమానంలో జాగ్రత్తగా ఉండండి. జరిగినటువంటి కాలాన్ని గురించి మరి అది మంచిదైతే జ్ఞాపకం పెట్టుకోనండి, చెడ్డదైతే మర్చిపోయి ఒక అనుభూతిగా వదిలివేయండి. కానీ రాబోయే కాలం విషయమై పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణ, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం విషయమై మనం శ్రద్ధగా ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియులారా, తాము చేయబోయినటువంటిది ఎన్నెన్నో తరాలకు ఉపయోగపడుతుంది అనుకున్నటువంటిది, మేల్చినటువంటిది వ్యర్థము అని భక్తుడు ప్రసంగి గ్రంథంలో చెబుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు చెప్పుకుంటూ మరి కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ముందుంచుతూ వస్తున్నాను. ఈరోజు కూడా బహుశూరుడు, బహుగణుడు, బహువీడు, బహుధర్మం చేసేవారు అని మనుషుల్ని ప్రేమగా పిలుచుకున్నటువంటి దేవుడు ఆయనంత బహుగణుడు, ఆయన అంత బహుశూరుడు, ఆయనంత బహు భయభక్తులు మనకు నేర్పించేటువంటి దేవుడై ఉన్నాడు. మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో 2వ గ్రంథం మనం ఒకసారి చూసుకుందాం. చక్కని మాటలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని గురించినటువంటి అత్యున్నతమైనటువంటి మాటలను 24వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 24వ అధ్యాయము 14వ వాక్యం మనం చూసుకున్నట్లయితే, అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు. ఎంత చక్కగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చిక్కుల్లో పడినప్పుడు, ఇబ్బంది, ఏడుకులు, శోధనలు, తొందరలు కలిగినప్పుడు, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదును గాక అని గాదుతో అన్నాడు. ప్రవక్త అన్నాడయ్యా, ఎవరెవరి చేతుల్లోనో పడితే ఏం చేయగలను? ఏమన్నా కానీ ఈ చిక్కుల నుండి విడిపించగలిగిన వాడు, ఈ పరిస్థితుల నుంచి తప్పించగలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యెహోవా. ఆయన గుణగణం ఏంటంటే బహువాత్సల్యత గలవాడు. ఆమె చూడండి ఎంత చక్కని. అదే దావీదును దేవుడేమన్నాడు? బహుశూరుడు అన్నాడు. చక్కని పేరుతో దేవుని చేత పిలువబడిన దావీదు దేవుని యొక్క గుణగణాన్ని వర్ణిస్తూ ఆయన బహు వాత్సల్యత గలవాడు. ఎంత చక్కని మాట అండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే
ఏదో పనిష్మెంట్ ఇస్తానంటాడు, కానీ నా స్థితిని నేను జ్ఞాపకం చేసుకోగానే, నేను చేసిన పాపం ఒప్పుకొని విడిచిపెట్టగానే నాకు ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్కి బదులుగా ఆయన బహుమతులు ఇస్తాడు. ఎంత చక్కని పేరుతో పెంచుకుంటున్నాడు ఆయన దేవుడిని. బహువాత్సల్యత కలవాడు. ఎంత వాత్సల్యత అంటే, అందుకని ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కావటం లేదండి. ఆయన వాత్సల్యత ఎప్పుడూ ఉండేటువంటిది కనుక బహువాత్సల్యత కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం దేవుణ్ణి ఎలా చూస్తామంటే, ఎదుగు జన్మం, ఎదుగు పుట్టేయటం, అన్యాయం జరుగుతుంటే కళ్ళు లేనోడా, కాళ్ళు లేనోడా, చూస్తా ఊరుకున్నాడా, అది ఏదేదో మాట్లాడుతుంటాం దేవుని గురించి. కానీ చిక్కులలో ఉన్నప్పుడు దావీదుకి ఏ కోణంలో కనపడ్డాడు దేవుడు? బహువాత్సల్యత కలిగిన వాడిగా కనపడ్డాడు. మరి నీవు దేవుణ్ణి ఎన్నోసార్లు ఎలా అంచనా వేసావో నాకైతే తెలియదు, కానీ దేవుని నీవు ఒక బిరుదుతో నీవు ఘనపరచడానికి ఈరోజు ఇష్టపడుతున్నావా? దావీదు గారు బహువాత్సల్యత గలవాడు అని ప్రభువును గుర్తిస్తూ ఉన్నారు. మరొక మాట చదువుకున్నాము, నెహెమ్యా గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 17వ వాక్యం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం. వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసి కొనక తమ మనసును కఠినపరుచుకొని తాము నుండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసేది. అయితే ఆయన గుణగణాన్నించుచున్నాడు. ఇక్కడ మా స్వభావాలు ఇవి, మా పరిస్థితులు ఇవి, కానీ నీవు ఎలాంటి వాడు అంటే ప్రభువా, అయితే ఎంత భయంకరమైన వారు అయినప్పటికీ దాస్యంలో నుంచి విడిపించినా కానీ మళ్ళా దాస్యంలోకి వెళ్ళడానికి కోరుకుంటున్నప్పటికీ కానీ, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘ శాంతము బహుకృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. వా, ఎంత ఎలా పిలుచుకుంటున్నాడు నెహెమ్యా గారు? దావీదు గారు పిలుచుకున్నాడు దేవుణ్ణి బహువాత్సల్యత గలవాడు. ఇక్కడ నెహెమ్యా గారు పిలుచుకుంటున్నాడు దేవుణ్ణి బహుకృప గలవాడట. బహుకృప. ఈ బహుకృప అని రాయడానికి ముందు ఎన్ని మాటలు రాశారో చూడండి. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యములు గల వాడవును, వాత్సల్యత గలవాడవును, దీర్ఘశాంతము గలవాడవును, బహుకృప కలిగినటువంటి వాడు. దేవుడు ఒకసారి అంటారు, ఏదైనా మాటల సందర్భంలో, నేను నీకు ఎట్లా కనపడుతున్నానంటే, నాకు నువ్వు ఎలా కనపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీకు ఎలా కనపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు ఎలా కనపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని యొక్క గుణం, దేవుని యొక్క క్రమం, దేవుని యొక్క సృష్టి విధం, దేవుని యొక్క ప్రేమ ఉన్నతత్వం ధ్యానిస్తే అర్థమవుతుంది, అనుభవిస్తే అర్థమవుతుంది, తింటే రుచి అర్థమవుతుంది అన్నట్లుగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవమైనటువంటి దేవుడు, మరి దేవుని కృప మనల్ని రీతిగా ఎంతో చక్కగా ఆదరిస్తూ వస్తుంది. అయినప్పటికీ మనుషులు నిర్లక్ష్యం చేయటం, తృణీకరించడం, వ్యర్థంగా మాట్లాడటం, ఎగతాళి చేయడం, ఏమండి తమ ఇష్టానుసారమైన పేర్లు పెట్టుకుంటా ఉండటం. ఒక ఆయన అన్నాడు, నువ్వు ఒక వ్యర్థుడివి అంటున్నాడు దేవుని పట్టుకుని. ఏమండి వ్యర్థాయుష్కాలం లేకపోతే అర్ధాయుష్కాలం, ఏమండి ఇంతలోకి కనపడి అంతలోకి మాయమయ్యే జీవితకాలము జీవిస్తున్న మనం, ఏమండి మనమేమో స్థిరమైనట్టు
దేవుడు వ్యర్థుడైన, నువ్వు ఒక వ్యర్థుడివే అంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది వ్యర్థం? ప్రసంగి గారు అనుభవించి దేవునికి వ్యతిరేకంగా నడిచి తన ఇష్టానుసారంగా జీవించి మనుషుల సలహాలు, ముఖ్యంగా భార్యల సలహాలు తీసుకొని ఆఖరికి నిర్ధారణ చేసుకున్నాడు. వ్యర్థం, బ్రతికి వ్యర్థం, కాలం వ్యర్థం, నేను వ్యర్థం, భూమి మీద సమస్తం వ్యర్థం అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలం గడిచాక అర్థం చేసుకోవడం కంటే దుర్దినాలు రాకముందే, కాలం గడవకముందే బాల్య దినములన్నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. కనుక బహుకృప గలవాడు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గారి గ్రంథంలో మనం ఒకసారి వద్దాము. ఎంతో చక్కని మాటను మనం అక్కడ చూడగలుగుతాం. 36వ అధ్యాయం యోబు గారు రాసినటువంటి గ్రంథంలో 36వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. ఇక్కడ ఎలీహు అనేటువంటి భక్తుడు ఇలా అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారమో చేయడు. ఆయన ఎంత గొప్ప గుణం కలిగినటువంటి వాడు చూడండి. దేవుడట బలవంతుడు, కానీ బలహీనుల్ని ఎవరిని కించపరచడం కానీ ఏమి చేయడట, తిరస్కరించడం. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. యోబు గ్రంథంలో ఎలీహు గారు మాట్లాడుతూ 5వ వాక్యంలో ఆయన వివేచన శక్తి బహు బలమైన వివేచన. ఆయన ఎంత వివేచన కలిగిన వాడో, సమయస్ఫూర్తిగా ఆయా సమయములకు ఆయా విధంగా ఎలాగా చూడండి. ఆశ్చర్యం కాదు. ఆ సమయం వచ్చేటప్పటికి వర్షాకాలం వస్తుంది, ఆ సమయం వచ్చేటప్పటికి మరి చలికాలం వస్తుంది, ఆ సమయం వచ్చేటప్పటికి వేసవికాలం వచ్చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నియమించిన ఆయన పరిపాలన, సృష్టిని ఆయన నిర్వహిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు ఎంత వివేచన కలిగిన వాడు అంటే బహు వివేచన శక్తి కలిగిన వాడు. దావీదు గారు అంటున్నాడు బహువాత్సల్యత గలవాడు అని. మరి నెహెమ్యా గారు అంటున్నారు బహు కృప కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు అని. ఇక్కడ ఎలీహు గారు అంటున్నారు ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని. అవును కదా. తర్వాత పాయింట్ మనం చూసినట్లయితే 4వది కీర్తనల గ్రంథంలో 48వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం నుండి చదువుదాం. మొదటి వచనం, ఇది కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తనల గ్రంథం 48వ కీర్తనలో, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఆయన బహు కీర్తనీయుడు. కీర్తనలు 48వ కీర్తన మొదటి చరణం ఏంటంటే, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు. కోరహు గారు అంటున్నారు. ఎంత మంచి మాట! అంటే ఏదన్నా కీర్తించాలి, పొగడాలి అంటే ఆయన ఎంతైనా పొగడదగిన వాడు. చాలామంది వారిని కోరుకుంటారు. ఇది ఒక వింతైన విషయం. తను తాను కోరుకోవటం ఎంత మూర్ఖత్వం, బుద్ధిహీనత. వందనాలండి పాస్టర్ గారు అంటే ఒక ఆయన ఒప్పుకోవాలి. వందనాలండి రెవరెండ్ పాస్టర్ గారు అనాలంటే ఆయన నాకు తెలియదు కదా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను రెవరెండ్ అని నీకు తెలీదా అన్నాడు ఆయన. సరే, నాకు తెలియదు సార్. ఓకే, అయిపోయింది. మరి దేవుడు ఎలాంటి వాడు తెలీదా? దేవుడు కీర్తించాల్సింది ఆయన, కనపరచాల్సింది ఆయన. ఏమండి,
ఏదైనా పొగిడితే దేవుడు మనల్ని పొగడాలి, లేకపోతే ఎదుటివారు మనల్ని పొగడొచ్చు. వాళ్ళ వారు మంచివారండి, మాట తప్పడండి, ఇస్తానన్న టైంకి ఇస్తాడండి, వస్తానన్న టైంకి వస్తాడండి, చేస్తానంటే చేస్తాడండి, నమ్మకస్తుడండి. ఇది ఎదుటివారు నిన్ను పొగడొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ నేనంటే ఏంటనుకున్నావు, నా గొప్పతనం ఏంటనుకున్నావు? ఇవాళ లోకంలో కనిపిస్తుందల్లా ఇదే. ఎవరు పొగిడేవాళ్ళు లేకో ఏమో, నువ్వు దేవుని చేత పొగడబడతావు. నాన్న దావీదుని పొగిడాడు కదా శూరుడు అని, దానియేలు గారిని పొగిడాడు కదా ప్రియుడు అని. ఎందుకు కలవరపడుతున్నావు? సమూయేలు గారిని పొగిడాడు కదా ఘనుడు అని, బహు ధర్మకార్యాలు చేస్తాడని పొగిడాడు కదా ఆయన మన కొర్నేలి గారిని దేవుడు పొగిడాడు కదా. బైబిల్లో మనం చూస్తే మరి ఒకరిని ఇంకొకరిని పొగిడినటువంటి వారిని మనం చూస్తాం. కానీ బైబిల్లో మనం చూస్తే తాను కూడా పొగుడుకున్న వాళ్ళని మనం చూస్తాం. ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే వాళ్ళే పొగుడుకుంటున్నారు. ఒకసారి ఒక ప్రయాణంలోకి వెళ్తూ ఉండగా ఓడలో ప్రయాణం చేయవలసి వచ్చింది ఒక ఆయన. కాబట్టి అందరూ ఆయా బంధువులు వచ్చి ఓడ దగ్గర దాకా వచ్చి ఆ ఓడలో ఎక్కించేటప్పుడు అందరూ చప్పట్లు కొడతారట. చప్పట్లు కొట్టి ఎవరి బంధువులు వాళ్ళందరూ పంపించుకుంటున్నారు. ఈయనకి అందరికంటే ఎక్కువ చేతి చప్పట్లు కొట్టించుకొని దండలేయించుకొని అందులో వెళ్ళాలనుకున్నాడు. కానీ అందరికంటే ఎక్కువగా చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి, ఓడించుకోవాలనుకున్నాడు కాబట్టి కూలిలో పెట్టుకున్నాడు. ఎవరిని కూలిలో పెట్టుకున్నాడు. ప్రియమైన పిల్లలారా, ఇవాళ కూలించి ఓడించుకున్నారు తెలుసా? ఆయన చప్పట్లు కొట్టించుకొని దండలు వేయించుకొని అన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరూ అబ్బో ఇతనెంత గనుడో, ఇతనెంత గొప్పవాడో, ఇతనెంత ఇదో అని చెప్పుకుంటూ ఉండగా అందులో ఉన్నటువంటి మరి ఒక ఆయన చెప్తున్నాడు, ఏమండి ఆయన చప్పట్లు కొడటానికి ఎవరు లేరు, కూలిచ్చి ఆయన పని చేయించుకున్నాడు. కాబట్టి ఏమేమో తిప్పలబడి కూలిచ్చి నువ్వు ఓడించుకుంటున్నావేమో జాగ్రత్త. ఆమె పనులు గవిని దగ్గర పనులు ద్వారా ఇతరులను పొగడాలి కానీ నిన్ను కోరుకోకూడదు. పొగడతలను కోరుకుంటున్నారు ఈ రోజుని. అబ్బా అట్లా ఇట్లా అని తను అనిపించుకోవాలని. నన్ను ఏమంటున్నారు తెలుసా, నేనంటే ఏంటో తెలుసా, మనం అంటే ఏంటంటో ఎవరిలో తెలియాల్సిన పని లేదు. కానీ ఎదుటివారు ఎవరో ఎలాంటి వారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. వారితో ఎలా మెలగాలో నేర్చుకో. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకో. ఆయన దగ్గర ఆయనతో ఎలా సహవాసం చేయాలో భూలోకంలో నేర్చుకో. పరలోకంలో శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణం ఉండేటువంటి ధన్యకరమైన జీవితాన్ని పొందుకోగలిపోతున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లల కోరలు కుమారులు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, బహు కీర్తనీయుడైన యెహోవా బహు కీర్తనీయుడు అంటున్నాడు. ఎలీహు గారు ఆయన వివేచన శక్తి బహు గొప్పది అంటున్నాడు. నెహెమ్యా గారు ఆయన బహు కృపగలిగిన వాడు అంటున్నారు. మరి దావీదు గారు బహు వాత్సల్యత కలిగిన వాడు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చట్టి పాలు త్రాగెదవు. బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడు. దేవుని స్తోత్రం కలుగునగా. యెషయా గారు ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట, యెషయా గారు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, బహుతరములకు అక్కడే ఇప్పుడు మనం 60వ అధ్యాయము 15 వచ్చిన విధంగా దాని క్రింద అన్నమాట. యెహోవానగు నేను నీ రక్షకుడు బహు పరాక్రమము
పరాక్రమం కలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చూస్తున్నాడు యెషయా గారు? దేవుడిలో ఉన్న పరాక్రమాన్ని చూస్తున్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నాడు? దేవుడిలో ఉన్న వాత్సల్యతను చూస్తున్నాడు. నెహెమ్యా గారు ఏం చేస్తున్నారు? కృపను చూస్తున్నాడు, బహు కృప కలిగిన వాడు. ఎలీషా ఏం చూస్తున్నాడు? వివేచన శక్తి, దేవుడు ఎంత వివేచన శక్తి కలిగిన వాడు చూస్తున్నాడు. కోరహు కుమారులు ఏం చూస్తున్నారు? ఆయన కీర్తనకు బహు కీర్తనీయుడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. మరొక మాట మనం చూసుకున్నట్లయితే 6వ విషయాన్ని యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యం చదువుకున్నాం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడు. దేవుని ఎలా చూస్తున్నాడు ఇక్కడ? ఆయన ఏమండి, బహు స్థిరమైనటువంటి రాయి. ఆమేన్. ఎంత చక్కని మాట అండి. ఆయన స్థిరుడు, కదలనివాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరొక కోణంలో యెషయా గారు రాస్తున్నారు, చూస్తున్నారు ప్రభువును. బహు స్థిరమైన పునాది రాయి, బహు స్థిరమైనటువంటి వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మరొక భక్తుడు దేవుణ్ణి ఎలా చూస్తున్నాడో చూసుకొని మనం ముగించుకుందాం. మలాకీ గ్రంథానికి రండి ఒకసారి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందామండి. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందరూ. మలాకీ గారికి ఎలా కనబడుతున్నాడు దేవుడు? బహు ఘనుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పోయిన నెలలో మొదటి వారంలో మనం ధ్యానించిన విషయాలు, దేవుడు మానవుని ఎన్నుకొని పెట్టుకున్న బిరుదులు. ఆమేన్. మనుషులు దేవుణ్ణి ఎన్నుకొని ఆ దేవునికి ఇస్తున్నటువంటి బిరుదులు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ మనసులో వచ్చినటువంటి ఆ ఉత్సాహంతో కూడినటువంటి మాటలతో కూడినటువంటి ఆ నామములు లేక పేర్లు చూస్తూ ఉంటే మచ్చుకు ఒక 7 చెప్పాను మీకు అంతే. వాళ్ళు ఏమని ఆయన అందులో ప్రతిదానికి ముందు బహు అని ఉంటుంది. బహు అంటే వర్ణించలేదు, ఇంత అంత అని కాదు. దానికి తూకానికి అందనిది, ఊహకు అందనటువంటిది. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి వారిగా దేవుణ్ణి చూస్తున్నటువంటి వారిని మనం చూసి, దేవుడు కూడా మానవుని అంత ఉన్నతమైన వారిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయనను పోలి చేసుకున్నారు కనుక. అందరికీ శుభాలండి. ఒక్కసారి మననం చేసుకుందామా? మన మూల లేఖన భాగంలోకి వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథంలో మనం 142వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నాక మన యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాము. కీర్తనల గ్రంథం 142 2వ వాక్యం. ఎంత చక్కని మాట రాయబడి ఉంటుంది. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఇది పోయిన నెలలో మనం మూల వాక్యంగా చదువుకున్న మాట 142:2. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి లేఖన భాగం 60వ అధ్యాయంలో 15వ వాక్యాన్ని. కనుక నీవు విసర్జింపబడటను బట్టి, ద్వేషింపబడటను బట్టి ఎవడు నీ మార్గమును దాటిపోవట్లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేది. కనుక మనకి శాశ్వతమైనటువంటి మరి గొప్ప ఉత్సాహంతో పెట్టుకున్నటువంటి బిరుదులవి. మనము దేవునికి పెట్టుకుంటున్నటువంటి బిరుదులు ఎలా ఉన్నాయి? ఏం చేశాడు, ఏం పండించాడు, ఏం చూశాడు, మాకేం మేలు జరిగింది, ఎన్నాళ్ళ ప్రార్థన కాదు, ఈ నిరుత్సాహం మనకు పక్కన పెట్టి ఒకసారి దేవుడు మనల్ని పొగటానికి మనం అర్హులమేనా? మనం కాదు. ఎందుకంటే ఎప్పుడే కనపడప్పుడే వెళ్ళిపోయి మాయ లాంటి వాళ్ళు, మరి నీటి బుడగ లాంటి వాళ్ళు, ఆవిరి లాంటి వాళ్ళు.
అలాంటి వారిని దేవుడు మనల్ని పొగుడుతూ ఉంటే మన దేవుడిని పొగడడం నేర్చుకోలేమా? ఏమంటే ఏమీ లేని వారిని అయితే మనం ఏంటంటే పొగుడుతాము, కూడా సహాయం చేసేవారు, పూట భోజనం పెట్టేవారు, అన్నదాతలు అని పొగుడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుడు పిల్లారా, దేవుడు లాంటి వారు అవసరమైతే దేవుడే అంటాము, అనకూడదు. దేవుడు దేవుడే, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయనతో సమానుడు ఎవరు లేదు. నీకు వచ్చిన విధంగా తోటి వారిని కూడా మెచ్చుకోవడం అలవాటు చేసుకో. భార్యని మెచ్చుకో, భార్య అంటే భర్తను మెచ్చుకో తల్లి. మీరు మీ ఇరుపురు వారిని మెచ్చుకోవటం అలవాటు చేసుకోండి. అలా అలవాటు ఉంటే కదా మనం దేవుని మెచ్చుకోవడం తెలుసుకునేది. కాబట్టి ఊరికే లేనిపోయిన కల్పించి మెచ్చుకోమని చెప్పడం, దేవుడు ఏమండి తను మెచ్చుకోమని చెప్పలేదు, కానీ తన క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆయన వెప్పేట్టు తెలుస్తుంది. అందుకని దావీదు గారు అంటున్నాడు బహువాత్సల్యత గలవాడని, అందుకనే నెహెమ్యా గారు అంటున్నారు బహు కృప గలవాడని, అందుకనే ఎలీహు గారు అంటున్నాడు బహు వివేచన శక్తి గలవాడని, అందుకే కోరహ కుమారులు అంటున్నారు బహు కీర్తనీయుడు అయినని, అందుకే యెషయా గారు అంటున్నాడు ఆయన బహు పరాక్రమ కలిగిన వాడని, బహు ఘనుడు అని. యెషయా గారు అంటున్నారు ఆయన బహు పరాక్రమం గలవాడు అని, ఆయన బహు స్థిరుడు అని. ఆయన బహు పరాక్రమం గలవాడని, ఆయన బహు స్థిరుడు అని యెషయా గారు అంటున్నారు. మలాకి గారు ఏమంటున్నారంటే ఆయన బహుగనుడు అంటున్నారు, ఆయన బహుగనుడు. ఓకే, మరి నీవు ఈ రోజున ప్రభు వారికి ఏ విధంగా తెలుసుకుంటావు? ఏమండి ఏ కీర్తనతో పాడుకుంటావు? ఏమి వర్ణిస్తావని? కాబట్టి ఆయనను ఒక్కసారి నిజమైనటువంటి ఆ దేవుని వైపు తిరిగి ఆయన ఉన్నతత్వాన్ని, ఔన్నత్యాన్ని, క్షమాపణను, కృపను, ప్రేమను, మేలును, ఆశీర్వాదము, ఆయన ఇచ్చినటువంటి సంస్థాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన నువ్వు ఎంత మంచి మంచి వర్డ్స్తో ఆయన స్థుతిస్తావో, కనపరుస్తావో, ఎంత మంచి మంచి పదజాలంతో ఆయన కనపరుస్తావో. నిజంగా కాదు, అట్టి దివ్యమైనటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయనకి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకునే ధన్యత నీకు నాకు ప్రభు ప్రసాదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాద స్తోత్రములకు కారణభూతుడైన తండ్రి రక్షకుడా, మీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఎంత మంచి దేవుడు ఆయన ప్రభులో జ్ఞాపకం చేసుకుని సహాయం చేశారు. వందనాలుగా నిజమే ప్రభువా, మీరెంత బహు వాత్సల్యత కలిగినటువంటి వారు, బహు కృప కలిగినటువంటి వారు ప్రభు తండ్రి, బహు వివేచన శక్తి కలిగినటువంటి వారు ప్రభు. నిజంగా నా ప్రభు ఒక్కొక్కరు చెప్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది ఆయన. మీరు బహు కీర్తనీయులని ప్రభు కోరహ కుమారుడు చెప్తున్నారు ప్రభు. మీరు పరాక్రమవంతులని, స్థిరులని యెషయా గారు చెప్తున్నారు ప్రభు. మీరు ఘనులని మలాకి గారు చెప్తున్నారు ప్రభు. మరి మేమేం చెప్పుకుంటున్నాము నిన్ను గురించి? నిరాశ మాటలు చెప్పుకున్నామా? క్షమించండి. నేను స్తుతించుటకు ఒక ఆయన పాడుకుంటున్నాడు, పదములు చాలని ప్రేమ అని. అవును తండ్రి, వర్ణించలేని, వివరించలేను కానంత, వర్ణించలేనంత, రాయించలేనంత, ఎక్కించలేనంత ప్రభువా గొప్ప దేవుడు ప్రభువా. నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అట్టి కృప కలిగినటువంటి నీ దివ్య సన్నిధిని నిత్యం అనుభవిస్తూ నేను స్తుతించలేని పరిస్థితి మమ్మలను మా ప్రభు కృంగతీస్తుండగా క్షమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ వాత్సల్యతను, మీ ప్రేమను, మీ క్షమాపణను, మీ కృపను తండ్రి, మీ దివ్య సన్నిధిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహిమపరిచేటువంటి దివ్యమైన కృపను ప్రసాదించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసయ్య అతి పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవారి నుండి, ఆయన సింహాసనం ఎదుగుతున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు నాన్న. గాడ్ బ్లెస్.